తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. యో వాచింగ్ పొలిటికల్ థాట్. హైదరాబాద్లో హైడ్రామా. ఓకే, హైడ్రామా అంటే హైడ్రా గురించి అని అనుకుంటున్నారేమో. ఉదయం నుంచి కేటీఆర్ చేసినటువంటి డ్రామా ఏదైతే ఉందో వాస్తవానికి హైడ్రామా లాగే కనిపిస్తూ ఉంది. కేటీఆర్ని మాత్రమే విచారణకి రమ్మని ఏసీబీ అధికారులు నోటీస్ ఇచ్చారు. కేటీఆర్ వచ్చాడు, సరే గేటు ముందే ఆపి నేను నా అడ్వకేట్లతోనే లోపలికి వస్తానని డ్రామా క్రియేట్ చేశాడు. అసలు యాక్చువల్లీ ఏసీబీ అధికారులు లెటర్ ఇచ్చినప్పుడు లేదా నోటీస్ ఇచ్చినప్పుడు మీరు మాత్రమే రావాలి అంటే ఆయన మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ ఆయన తన అడ్వకేట్స్తో వెళ్ళాలి అని అంటే తను లీగల్గా కోర్టు నుంచి గైడెన్స్ తెచ్చుకొని ఇతను తన అడ్వకేట్స్ పరిధిలోనే అడ్వకేట్స్ ఉండగానే తను విచారణకి హాజరవుతాడని కోర్టు నుంచి గైడెన్స్ తెచ్చుకోవాలి, లేదా ఒక డిగ్రీ తెచ్చుకోవాలి, లేదు అంటే ఒక జడ్జిమెంట్ కాపీ తెచ్చుకోవాలి, ఒక డైరెక్షన్ తెచ్చుకోవాలి. ఇలాంటివన్నీ ఏం లేకుండా కేటీఆర్కి నోటీసులు ఇస్తే తన అడ్వకేట్లతో సహా వచ్చి నేను హాజరవుతా అని చెప్పేసి డ్రామా క్రియేట్ చేసి ఆ నుంచి తెలంగాణ భవన్కి పోయి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి పోయి చాలా జరుగుతూ ఉంది. ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుత అధికార పక్షం ఏదైతే ఉందో ముందస్తుగా కొంతమంది బీఆర్ఎస్ లీడర్లను హౌస్ అరెస్టులు చేస్తున్నారు, లేదు అంటే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించేటువంటి ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. తెల్లవారితే అంటే ఈరోజు 6, రేపు 7వ తేదీన ఈడీ విచారణ ఉంది. ఇదే ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఇంకా కొద్దిసేపటి క్రితమే ఏసీబీ మళ్ళీ కేటీఆర్కి నోటీసులు ఇచ్చింది. 9వ తేదీన విచారణ ఉంది రా అని. ఈసారైనా విచారణ ఒక్కడే వెళ్తాడా లేదా 9వ తేదీలోపు కోర్టుకు వెళ్ళి కోర్టు దగ్గర నుంచి ఒక డైరెక్షన్ తెచ్చుకుంటాడా కేటీఆర్ అనేటువంటి చూడాల్సినటువంటి అంశం. అసలు ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఇంత రక్కస్ ఎందుకు జరుగుతుంది? సరే, ఇంత జరుగుతూ ఉన్నా ఈ కేటీఆర్ ఎప్పుడైతే తిరిగి తన తెలంగాణ భవన్కి వెళ్తున్నటువంటి తరుణంలో ఏదైతే గ్రీన్కో అనేటువంటి సంస్థ ఉందో ఆ సంస్థ 41 కోట్ల రూపాయల వరకు బీఆర్ఎస్ పార్టీకి బాండ్స్ రూపేణా ఫండింగ్ ఇచ్చింది అనేటువంటి అంశాన్ని ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా పెద్ద ఎత్తున ప్రజల ముందుకి రిలీజ్ చేసింది. సరే, అన్నీ అఫీషియల్గానే గవర్నమెంటే రిలీజ్ చేసింది, ఏ మీడియా లెక్కలు కాదు. రైట్, అసలు ఈ విషయంలో జరగబోతున్నది ఏంటి? ఇంత సడన్గా ఇన్ని రోజులు ఏది మాట్లాడనటువంటి కాంగ్రెస్ పార్టీ సడన్గా పబ్లిక్ చేయడం ఏంటి ఈ బాండ్స్ విషయం అనేటువంటిది? 2023లో బాండ్స్ అనేటువంటి ఇస్తే 2023లో ఈ రేసింగ్ జరిగింది, 2022లో గ్రీన్కో బాండ్స్ ఇచ్చింది అనేటువంటి మాట కేటీఆర్ అంటా ఉన్నాడు. సరే, దీంట్లో వాస్తవం ఎంత? ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ ఇంకో మాట కూడా అన్నాడు. తను అన్నటువంటి మాటలో నిజంగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి మాట ఏంటంటే బాండ్స్ రూపేణా చాలా కంపెనీలు చాలా పార్టీలకు డబ్బులు ఇచ్చాయి, అన్నిటి మీద చర్చకు మేము సిద్ధం అనేటువంటి మాట అన్నాడు. ఈ ప్రశ్నకి నిజంగా అన్ని పార్టీల దగ్గర సమాధానం ఉందా? ఇదే ఇవాళ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ థాట్లో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు, శేషు గారు అనలిస్ట్, సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ నాయకురాలు, అదేవిధంగా పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకురాలు. ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకురాల దగ్గర నుంచి మొదలెడదాం, ఆ తర్వాత చూస్తూ వెళ్దాం. పావని గౌడ్ గారు, ఇవాళ జరిగింది చాలా వరకు మీడియా కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కావచ్చు, మిగిలిన అందరం కూడా ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ ఆడింది ఒక డ్రామా అనే అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అక్కడ దాకా వచ్చి ఆయన ఒక్కడిని మాత్రమే రమ్మంటే లేదు నేను అడ్వకేట్స్తోనే వెళ్తా, కోర్టు గైడెన్స్ లేకుండా అనేటువంటి అంశాన్ని అసలు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తోంది? రేపు మళ్ళీ ఈడీ విచారణ ఉంది, 9వ తేదీకి మళ్ళీ విచారణకు రమ్మని ఏసీబీ కూడా తనకి నోటీసులు ఇచ్చింది ఇందాకే. ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే, ఫోర్ సైడ్స్ వాళ్ళకి కూడా నమస్తే అండి. నమస్తే. హైడ్రామాను క్రియేట్ చేస్తూ హైదరాబాద్ను హైడ్రా తీసుకొచ్చి హైడ్రామాను క్రియేట్ చేసిండ్రు. ఈ రోజు ఉదయం నుంచి కేటీఆర్ గారి మీద హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. అసలు పెట్టిన కేసు ఏంది, జరుగుతున్న ప్రచారం ఏంది? పెట్టిన కేసు హెచ్ఎండిఏ ఫార్ములా ఈ కంపెనీ ఎఫ్ఈఓ ఆర్బీఐ అనుమతి లేకుండా నిబంధనలు పాటించకుండా 50 కోట్ల పంచిందని చెప్పారు. మరి కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఏంటిది? గ్రీన్కోకును బీఆర్ఎస్ కు ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చిందనేసి. అసలు గ్రీన్కో పైసలు ఎవరిచ్చిండ్రు, ఎక్కడికి ఇచ్చిండ్రు, ఏంటిది? అసలు వీళ్ళకి ఏమన్నా ప్రభుత్వాల గురించి, కార్పొరేట్ కంపెనీల గురించి, రాజ్యాంగం గురించి ఏమన్నా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం కాకుండా ఉన్నది. బోడిగుండు మీద ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్ తోటి ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీల ద్వారా ఎన్ని తీసుకున్నదో చూడండి ఒకసారి. 350 కంపెనీల ద్వారా 1351
కోట్లను ఎలక్ట్రల్ బాండ్ రూపకంగా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. వేదాంతం లిమిటెడ్ అనే కంపెనీ నుంచి 125 కోట్లు, వెస్టర్న్ యూపీ ప్రైవేట్ ట్రాన్స్మిషన్ కంపెనీ నుంచి 110 కోట్లు, ఇలా వివిధ కంపెనీల నుంచి చాలా కంపెనీల నుంచి బాండ్స్ తీసుకోవడం జరిగింది. కార్పొరేట్ కంపెనీల నుంచి మన దేశంలో వివిధ రాజకీయ పార్టీలు బాండ్స్ తీసుకోవడం అనేది ఇది కొత్త విషయం కాదు. పార్లమెంటే ఆమోదించింది. అది తెలియక మాట్లాడుతున్నారా కాంగ్రెస్ వాళ్ళు, తెలిసి మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే హైడ్రామా ప్రొద్దు నుంచి అంటే రేవంత్ రెడ్డి అనేటైనా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పిండ్రు. అది నిరూపించలేకపోయిండ్రు. తర్వాత కేటీఆర్ గారి మీద పడ్డారు. రకుల్ ప్రీతి సింగ్ అన్నారు, సమంత అన్నారు, నాగ చైతన్య అన్నారు. అన్ని విషయాలల్లో మొత్తం పప్పులో కాలేసినట్టు అయిపోయింది. లగచర్ల లడాయి, రైతుల కోసం మాట్లాడితే ఇదంతా కేటీఆర్ గారే చేసిండ్రు, కేటీఆరే వెనకాల నుండి నడిపించిండు అనేసి ఒక దుష్ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు ఏంటిదంటే కేటీఆర్ గారు రాజ్యాంగాన్ని నమ్ముతాడు కాబట్టి, రాజ్యాంగం మీద కోర్టుల మీద నమ్మకం ఉన్నది కాబట్టి ఈ రోజు విచారణకు వెళ్ళడం జరిగింది. లగచెర్లలో ఏదైతే జరిగిందో అందరం చూసినాము. ఎవరు మన పట్నం నరేందర్ గారు ఆల్రెడీ అప్రూవర్ గా మారిండ్రు. మాకు నోట్ రాసిచ్చిండ్రు, లెటర్ రాసిచ్చిండ్రు. కేటీఆర్ గారే వెనకాల ఉండి నడిపించిండు ఇదంతా అనేసి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన మాట వాస్తవము. అదే విధంగా ఈ రోజు కేటీఆర్ గారు ఒక్కరే లోపలికి వెళ్తే, ఏసీబీ విచారణకు వెళ్తే, లాయర్లు గిన ఎవరు లేకుండా వెళ్తే ఆయన మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తారు అనే ఉద్దేశంతో నేను నా లాయర్లను తీసుకొని వెళ్తా, నా లాయర్ల ముందట విచారణ జరపాలి అనేసి మాట్లాడిండ్రు. దాన్ని నాటకం ఎట్లయితుందండి? ఇది రాజ్యాంగం కల్పించింది. ఎవరైనా ఒక పౌరుడు ఏదన్నా ఉంటే, ఏదన్నా అనుమానాలు ఉంటే వాళ్ళ లాయర్ను తీసుకుపోవడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆయన రానని చెప్పలేదు కదా. ఈ రోజు వాళ్ళ మామగారి సంవత్సరికం ఉన్నది. సంవత్సరికానికి పోకుండా కూడా ప్రొద్దు నుంచి విచారణకు నేను వెళ్తాను అనే ఆయన ఉన్నారు కదా. దాన్ని ఎట్లా అంటారు? కేటీఆర్ పై విచారణ ఎందుకంటే కేటీఆర్ చేసిన నేరాలు ఏంటి అంటే 6 గ్యారంటీల సంగతి ఏందని అడిగినందుకు కేటీఆర్ చేసిన పెద్ద తప్పు. 6 గ్యారంటీల సంగతి ఏంది, మీరు ఎప్పుడు తెలంగాణ ప్రజలకు ఇస్తారని చెప్పడము కాంగ్రెస్ వాళ్లకు కేటీఆర్ గారు చేసిన పెద్ద తప్పు. లగచెర్లలో ఏదైతే జరిగిందో ఆ రైతులకు అండగా నిలబడడం కేటీఆర్ గారు చేసిన తప్పు. ప్రతిదీ ఆదాని విరారాల గురించి గుట్టు విప్పినందుకు అన్ని కంపెనీల నుంచి ఈయన ఏవైతే చేస్తున్నాడో తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలను తిప్పి కొడుతున్నందుకు కేటీఆర్ గారి మీద కుట్రతోటే ఇవన్నీ వ్యవహారాలు చేస్తున్నారు. రైట్ ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ పావని గౌడ్ గారు. రైట్ వెంకటరెడ్డి గారు, బీజేపీ పార్టీ ఎలా చూస్తుంది ఇవాళ పూర్తిగా జరిగినటువంటి అంశాన్ని? అందరికీ నమస్కారం, అలాగే ఫోర్ సైట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇక్కడ ఇది చాలా రోజుల నుంచి నడుస్తా ఉంది. ఇది రోజు రేపు ఎల్లుండి సీరియల్ మాదిరి సాగుతా ఉంది. ఇన్ఫాక్ట్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. విచారణ అది కంప్లీట్ అయితే కనపడతలేదు. ఎక్కడో ఒక దగ్గర ఏదో అడ్డంకులు వస్తా ఉన్నాయి, అబ్స్ట్రక్షన్స్ జరుగుతా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఎవరి మీదైనా కూడా ఎలిగేషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా దాన్ని ఫేస్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. కేటీఆర్ గారు మీద ఎలిగేషన్ వచ్చింది, ఆయన ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, 55 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో విదేశీ కంపెనీస్ కి విదేశీ కరెన్సీ రూపంలో లండన్ బేస్డ్ కంపెనీకి వెళ్ళింది. అది ఆర్బీఐ అనుమతి లేకుండా, లేకపోతే బిల్లుకు అనుమతి, వాళ్ళ రూల్స్ కు విరుద్ధంగా, అట్లాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, కేబినెట్ నోట్ లేకుండా, కేబినెట్ మినిస్టర్ అప్రూవల్ లేకుండా, చీఫ్ మినిస్టర్ గారు కూడా తెలియకుండా పోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదైనా కూడా హెచ్ఎండిఏ నుంచి ఒక 10 కోట్ల రూపాయల పైన ఎక్కడ పంపించాలన్నా 8 కోట్ల పైన 8 కోట్ల పైన రిలీజ్ చేయాలన్నా కూడా డెఫినెట్ గా వాళ్ళ పర్మిషన్ కావాలి, కేబినెట్ అప్రూవల్ కావాలి. అట్లాగే ఆర్బీఐ రూల్స్ ప్రకారము 10 కోట్ల కంటే పైన విదేశాలకి ఏమైనా పంపించాలి, విదేశీ కరెన్సీ రూపంలో పంపించాలంటే ఆర్బీఐ అనుమతి కావాలి. ఇవన్నీ కాకుండా అపనంగా అంటే నేను చెప్పినట్టే అరవింద్ కుమార్ గారు చేశారని చెప్పేసి ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఇక్కడ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఆ కేసు కూడా కొంత అక్కడే ఎవిడెన్స్ కనపడతా ఉంది. సో దాన్ని ఫేస్ చేయాల్సిన బాధ్యత మరి కేటీఆర్ గారు తీసుకోవాలి. సో అది కాకుండా ఏంటంటే ఆయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేయటం,
పెద్ద పెద్ద లీడింగ్ లాయర్స్ తీసుకొచ్చి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వాదించడం, ఇవన్నీ కూడా ఏంటంటే మరి తప్పించుకునే ధోరణి కాకుండా బాధ్యతమైన సిటిజన్గా, బాధ్యతమైన మాజీ మంత్రిగా, ఆయన 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు. డెఫినెట్గా ఆయన ఫేస్ చేసేసి నేను చేసింది తప్ప కరెక్ట్ అనేది ఆయన ఒప్పుకోవచ్చు కదా అక్కడే. ఒకవేళ నిజంగా నేను చేయలేదని చెప్పి అక్కడే చెప్పుకోవచ్చు కదా. ఎందుకు మరి ఇలాగా కొంత పక్క సైడుగా వెళ్ళటం అనేది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సో దీన్ని కొంచెం ముందుకు వచ్చి డెఫినెట్ గా ఫేస్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. బాధ్యతలో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి చేయాల్సిందే. ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరైనా మీద కేసు పెట్టారు అనుకోండి, ఒక ఎలిగేషన్ వచ్చింది, ఒక కేసు ఏసీపీ కేసు రిపోర్ట్ చేసిందంటే డెఫినెట్ గా ఎవరైనా కూడా వెళ్ళాల్సిందే కదా, తప్పదు కదా. సో అదే చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా తరఫున కూడా నిజంగానే ఆయన తప్పు చేయలేదంటే డెఫినెట్ గా బయటకు వస్తాడు కదా. ఎందుకు భయం ఎందుకు చెప్పండి, క్వాష్ పిటిషన్ ఎందుకు ఇక్కడ, ఇవన్నీ కూడా మరి తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా ముందుకు రావాల్సిందిగా నేను కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్ సందేహ్ రెడ్డి గారు, పావని గౌడ్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు. అండ్ దట్టు ఇవాళ జరిగినటువంటి పూర్తి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తారు? ముందస్తు అరెస్టులు కూడా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో. అంటే కేటీఆర్ అరెస్ట్కి సంసిద్ధమైనట్టేనా? ఒకటండి, చట్టాన్ని ఎవరి చేతులకు మనం తీసుకోలేము. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీకి కేంద్రంలో గవర్నమెంట్ సంబంధాలు ఉండవు. ఇది పార్టీయే. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. మేము అనేది ఒకటి ఏంటంటే, కేటీ రామారావు డ్రామారావు అనేది ఒక నినాదం ప్రజలలో. ఏమంటున్నారంటే లొట్టపీసుల కేసు అన్నాడు. ఈ లొట్టపీసుల కేసు అనే విషయం నేనే తనలేదండి, జనాలు కూడా ఎవరనలే. లొట్టపీసుల కేసు అన్నాడు, మళ్ళీ అరెస్ట్ ఎందుకు అన్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగానే అన్నారు కేటీఆర్ ఆ మాట. ఏ లొట్టపీస్ కేసు దీంట్లో ఏమున్నది అని చెప్పేసి అన్నాడు ఆయన. లొట్టపీస్ కేసు అని అంత సింపుల్ గా తీసినప్పుడు లొట్టపీసే. ఇప్పుడు లొట్టపీస్ కేసుకు ఎందుకు భయపడాలండి? తప్పు. ఇప్పుడు అక్కడ కేటీ రామారావు గారు అవినీతి చేసిన ఆరోపణ వచ్చింది, మీరు అది ఆరోపణ వచ్చింది కాబట్టి నిరూపించుకోవాల్సిన అవసరం అని చెప్పారు. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, రామారావు గారు ఫస్ట్ లొట్టపీసుల కేసు అన్న వ్యక్తి 2022లో గ్రీన్ కోదానికి మీరు కంపెనీకి వీళ్ళు అమౌంట్ ఇచ్చిండ్రు, ఆయనే చెప్పారు. మళ్ళీ 2023లో మీరు ఇవన్నీ తన నోట్ నుంచి ఆ కంపెనీకి ఇచ్చిన తర్వాత కూడా రేస్కో కోర్టు వాళ్ళకి ఇచ్చిన తర్వాత గతంలో వీళ్ళకి పార్టీ ఫండ్ 49 కోట్లు ఇచ్చారు. ఆ ఏ కంపెనీకి అయితే ఇచ్చిండ్రో అది ఉంది కాబట్టి మళ్ళీ ఆ కంపెనీ 100 కోట్లు నష్టపోయింది అనేది ఒకటి కేటీ రామారావు గారే మాట్లాడారు. కాబట్టి దానికి ఇంకొకటండి, క్యాబినెట్ ఆమోదం లేకుండా తెలంగాణలో ప్రజల సొమ్ము చెమట ఓడిసి ట్యాక్సీలు కడుతున్నారు. అది తెలంగాణ రేవంత్ రెడ్డి సొమ్ము కాదు, అది మోడీ గారి సొమ్ము కాదు, అది తెలంగాణ ప్రజల సొమ్ము. అది కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ఒక బాధ్యత రహితంగా మనం ఒక బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. మనం టీవీల చర్చలకు విలువంగానే మనం ఏదో అరవంగానే కాదు. అక్కడ నేను అనేది ఏంటంటండి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా లేదు. తర్వాత ఇప్పుడు ఇందాక అన్నారు కేంద్ర ప్రభుత్వం అఫెన్స్ కూడా లేదండి. అంటే ఆర్బీఐ ఇది ఎవరి పర్మిషన్స్ లేకుండా సింగిల్ సంతకం కేటీఆర్ గారు పెట్టారు. కేటీఆర్ గారు అనే వ్యక్తి ఊయిష్ అక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇదంతా సరే, వాళ్ళ సొంతం పైసలు వచ్చినప్పుడు మనం సొంతం సంతకం పెట్టొచ్చు. ఒక కరెంట్ అకౌంట్, ఒక జాయింట్ అకౌంట్, వైఫ్ అండ్ హస్బెండ్ జాయింట్ అకౌంట్ ఉన్నా కూడా నా భార్యనే కదా అని సంతకం పెట్టడానికి ఉండదండి. కాబట్టి ఇవన్నీ ఒక జవాబుతరంగా ఉండి తెలంగాణలో పుట్టిన బిడ్డ మీద కూడా పన్ను వేసే భారంగా ముందరికెళ్ళినప్పుడు తెలంగాణ సమాజానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ ఒక్క కేసు అని కాదండి, చాలా కేసులు బయటకు వస్తే నిరూపించుకోవచ్చు, తప్పే ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీనే చీ అంటారు కదా, కాంగ్రెస్ పార్టీని చీ అనడం కాదు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందంటే మీరు అన్నారు ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంకేంటి చట్టం పని తను చేసుకుంటది. మీరు ఇన్ని రోజులు 1-2 నెలల నుంచి ఒకటే అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, గ్యారంటీ పథకాలకు దీనికి సంబంధాలు లేవు. గ్యారంటీ పథకాలు అమలుపరచకపోతే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి గవర్నమెంట్ అధికారం కట్టబెడతారు ప్రజలు, అది ప్రజలు చూసుకుంటారు. ఇంకా మనం ఒకటే ప్రతిపక్ష హోదా. ఇప్పుడు 1 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తున్నాండి, 4 ఏళ్ళు నన్ను చూపిస్తే నేను అనేది ఏంటంటే, ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది పవన్ గారికి చెప్పాలి. ఎందుకు అంటే గజ్వేల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు నేను ఉండలేను అన్నప్పుడు ఒక బీసీ వ్యక్తికో లేకపోతే ఇంకొక వ్యక్తికో ఎమ్మెల్యేకో ప్రతిపక్ష నాయుడు హోదా ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాకి రమ్మన్నా వాళ్ళు రాలేదు.
వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మేము ఉంటే మమ్మల్ని రానివ్వలేదు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మేము కరెక్ట్ చెయ్యకపోతే డెఫినెట్ గా డ్యామ్ షూర్ గా మీకే అధికారం ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనం అనాల్సింది ఏంటి సార్ అంటే, ఇవాళ తెలంగాణ ప్రజల తరఫున ఆయన ఒక ఉద్యమ నాయకుడు. 2004 ముందు కేటీ రామారావు గారు ఎక్కడ ఉన్నారు? ఉద్యమ నాయకులు. ఎందుకంటే ఒక యంగ్ స్టార్, మేము కాబోయే సీఎం అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు ఒకసారి వాళ్ళ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఇప్పుడు శేషు గారు ఉన్నారు, ఇప్పుడు నేను ఉన్నది, వెంకటరెడ్డి గారు ఉన్నారు. మా మీద వచ్చినప్పుడు ఎంత అల్లు అర్జున్ గారు మొన్న ఆరోపణ వచ్చింది, నిరూపించుకున్నామన్నారు. మోడీ ఇప్పుడు ఎవరైనా సరే మాజీ సీఎంలు కూడా, మరి ఇప్పుడు ఆయన ఉన్నారు కదండి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తన మీద కూడా ఇప్పుడు తన మీద కూడా ఆరోపణ వచ్చింది, నిరూపించుకున్నారు, బయటకు వచ్చిండ్రు, బెయిల్ మీద వచ్చిండ్రు. ఇప్పుడు కవిత గారు కూడా జైలుకి వెళ్ళారు. ఇప్పుడు కవిత గారు జైలు మొత్తం అయిపోయింది, దోషి ఆమె నిర్దోషి అని చెప్పలేదు, దోషి అని చెప్పలేదు, కేసు నడుస్తుంది, బెయిల్ మీద బయటకు వచ్చాం. కాబట్టి ఒక ఆరోపణ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు కూడా మాట్లాడతారు. మేము ఎప్పుడు కూడా కేటీ రామారావు తప్పు చేశారు, ఆయన 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 నిర్దోషి లేకపోతే దోషి అని చెప్పుకోవడానికి మనం ఎవరికి ఇక్కడ లేదు. రాజ్యాంగం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు కాబట్టి దాని ప్రకారంగా నడుస్తాం తప్ప మనకేదో అధికారం ఇచ్చిరు కదా. నేను ఇంకొకటి చెప్పాలి సార్, మీకు పోలీసు వాళ్ళ మీద నాకు నమ్మకం లేదని కేటీఆర్ గారు చెప్పారు. అంటే రాజకీయాలు మారినాయి. ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. పోలీసు వాళ్ళు మారలేదు సార్. అదే పోలీసు వాళ్ళు, అదే పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో కేసులు పెట్టినప్పుడు అంటే అది కూడా వేస్ట్ కేసులేనా? ఇప్పుడు ఇది వేస్ట్ కేసు అన్నారు కదా. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ మొన్నటి వరకు ప్రగతి భవన్ దగ్గర పనిచేసిండ్రు. ప్రగతి భవన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళనేమి మేము కొనుక్కో రాలేదు కదా. నేను అదే చెప్తాను, ప్రభుత్వాలు మారినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోతారు. వరకు ఉంటుందో సార్. ఒక్క నిమిషం, మీరు క్లారిటీ మేము ఇచ్చే వరకు మీరు ఆగాలి. రైట్ కాదు, ప్రతిదీ మేము మీకు చెప్తాం. ఎందుకు చెప్తాం అంటే మా వైపు మీరు ప్రతి క్షణం, మనం 10 సంవత్సరాలు మనం ఏం చేసినాం, సంవత్సరంలో వాళ్ళు ఏం చేయలేకపోయిండ్రు అనేది మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత మీకున్నప్పుడు, మేం చేయలేకపోతే ప్రజలు ఇస్తాం. ప్రజల తరపున మీరు కొట్లాడండి, ప్రజల తరపున మేము మాట్లాడతాం. మేమేమి ఇచ్చినాము, మేమేమి ఇయ్యలేదు అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒకదానికొకటి పొంతనే లేదు. అడిగినందుకంటే ప్రతిపక్షంగా రండమ్మా, ప్రతిపక్ష హోదాతోని అసెంబ్లీకి వచ్చి నిలదీయండి అని ప్రతిపక్ష నాయకుడే లేనప్పుడు నిలదీసేది ఎక్కడిది అనేది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో అందరం కీలక పాత్ర పోషించడం. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది మనం ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తుంటాయి. మన సంస్కారం అనేది కూడా మనం మాట్లాడే విధానంలో ఉంటది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళ మీద ఇలాంటివి వచ్చినప్పుడు మనం అందరం కూడా, తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది, తెలంగాణ ప్రజల సొమ్ము లేదు, కరెక్టే ఉంది, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు, నిర్దోషి వస్తారు, దాంట్లో ఏముంటుంది? మేము అనేది ఏంటంటే కేటీఆర్ గారు అయినరా, కేసీఆర్ గారు ఎవరైనా చట్టానికి ఎవరు చుట్టం కాదండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ఆరోపణలు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళ మీద ఆరోపణలు వాళ్ళు కూడా పోతారు, బీజేపీ వాళ్ళ మీద ఆరోపణలు వస్తే వాళ్ళు కూడా పోతారు. ఎవరికెవరు చుట్టమండి? ఇవి కేసులు నడుస్తూనే ఉంటాయి. కేసులు అయినంత మాత్రాన మేము చెప్పలేదు అట్లా అని చెప్పి మేము కడిగిన ముత్తాలని మనం చెప్పలేము. కేసు నడుస్తున్నప్పుడు మాట్లాడడం కూడా మనకు భావ్యంగా. రైట్ సంధ్య రెడ్డి గారు. శేష్ గారు మీరు చెప్పండి, అసలు ఇవాళ జరిగినటువంటి పూర్తి ఇన్సిడెంట్ని, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్సిడెంట్ని, లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్, మళ్ళీ 9వ తేదీన కేటీఆర్ని విచారణకు రమ్మనేటువంటి ఇన్సిడెంట్ వరకు దీన్ని ఎలా చూడొచ్చు పూర్తిగా? అవినాష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు ఫార్ములా E1 కార్ రేసింగ్ కేసులో 2 ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరిగాయి ఈ రోజు. ఒకటి, మార్నింగ్ ఈ కేసు విచారణకు కేటీ రామారావు గారు విచారణకు హాజరు అవ్వకుండా వెనుదిరగటం ఒకటైతే, సాయంత్రానికి వచ్చేసరికి ఇదే కేసులో కేటీ రామారావు గారి ఇంట్లో, గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేయటం, ఈ 2 కీలక పరిణామాలు. శేష్ గారు, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఏసీబీ తనిఖీలు చేసిందనేటువంటి వార్త వాస్తవం కాదు. ఏసీబీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు, మేము కోర్టు గైడెన్స్ కోసం వెళ్ళాము అనేటువంటిది. ఇది మీడియా వక్రీకరించింది. అవినాష్, నేను ఫాలో అయ్యాను, అది అంతే ఉంటది. ఇప్పుడు ఒక కేసు పైన విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి హై ప్రొఫైల్ కేసులలో అలాంటి మాటలే చెప్తుంటారు. విచారణ అయితే, తనిఖీలు అయితే జరిగి ఉండొచ్చు అనేది నా సందేహం. ఇది 2. తర్వాత ఈ కేసులో ఇంకొక 2 ఆసక్తికరమైన పరిణామాలు ఏంటంటే, ఇదే కేసులో 2 విచారణలు జరుగుతున్నాయి. ఒకటి, స్థానిక ప్రభుత్వం నియమించినటువంటి ఏసీబీ విచారణ జరుగుతుంది. రెండోది,
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ జరుగుతుంది. ఈ రెండు ఇంకొక కీలకమైనటువంటి పరిణామాలు ఈ కేసులో. ఇంకొక అంశం ఏంటి అని అంటే, ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మేము తుది తీర్పు ఇచ్చే వరకు కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, అంటే అక్యూజ్డ్ 1, 2, 3, అక్యూజ్డ్ 1 విషయంలో చాలా స్పష్టంగా ఆదేశాలు ఏమిచ్చింది అని అంటే, తుది తీర్పు వెలువడేదాకా మీరు అరెస్ట్ లాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పారు. ఈ 5 కీలకమైనటువంటి అంశాలు ఈ కేసులో. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న ఆరోపణ ఏంది అని అంటే, 2023లో జరిగినటువంటి ఫార్ములా E1 కార్ రేసింగ్ కి స్పాన్సర్ గా వ్యవహరించినటువంటి ఇది గ్రీన్ కో. అయితే 2024 వచ్చేసరికి గ్రీన్ కో అనేటటువంటి సంస్థ తప్పుకున్నటువంటి సందర్భంలో ఆ గ్రీన్ కో స్థానంలో స్పాన్సర్ గా హెచ్ఎండిఏని తాత్కాలిక స్పాన్సర్ గా పెట్టి హెచ్ఎండిఏ నుండి 55 కోట్ల రూపాయలు విదేశీ సంస్థ అయినటువంటి FUOకి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు బదలాయించారు అనేటటువంటిది ఈ కేసులో ప్రధానంగా ఆరోపణ. ఈ దీని మీదనే ఏసీబీ విచారణ ఇప్పటి వరకు జరుగుతుంది. కానీ ఈ రోజు జరిగిన ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, కేసులో ఇంకొక కోణం బయటకు వచ్చింది. ఆ కోణం ఏంటి అని అంటే, 2023లో గ్రీన్ కో అనేటటువంటి సంస్థ స్పాన్సర్ గా వ్యవహరించింది కదా ఈ ఫార్ములా E1 కార్ రేసింగ్ కి. 2022లో ఇదే గ్రీన్ కో అనేటటువంటి సంస్థ బిఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో దరిదాపు 41 కోట్ల రూపాయలు ఇచ్చింది అనేటటువంటి ఆరోపణ ఈ రోజు బయటకు వచ్చింది. ఈ రోజు ఏసీబీ ప్రధానంగా బయటకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదే గ్రీన్ కో సంస్థ బిఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో 41 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంటే భారతదేశంలో 4వ అతిపెద్ద పార్టీ బిఆర్ఎస్ ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో డబ్బులు తీసుకున్నటువంటిది, విరాళాలు సేకరించింది. దరిదాపు 1322 కోట్ల రూపాయలు సేకరించారు. కాంగ్రెస్ పార్టీ 1337 కోట్లు సేకరిస్తే, టిఎంసి 1397 కోట్లు సేకరిస్తే, ఏకంగా బీజేపీ వచ్చేసరికి 6987 కోట్లు ఈ ఎలక్ట్రోల్ బాండ్ల సేకరించింది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, క్విడ్ ప్రోకో ఏంటది? గ్రీన్ కో అనేటటువంటి సంస్థ బిఆర్ఎస్ కి 41 కోట్ల రూపాయలు 2022లో ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో ఇచ్చింది కాబట్టి 2023లో ఫార్ములా E1 కార్ రేసింగ్ స్పాన్సర్షిప్ ని గ్రీన్ కో దక్కించుకుంది అనేది ఇప్పుడు ఏసీబీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నటువంటి ఒక అంశం ఈ కేసులో. ఇప్పుడు మనం చాలా కీలకంగా ఇట్లాంటి విషయాలు, ఆరోపణల విషయాల్లో మనం చూస్తే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి కేసులను మీరు ఉదాహరణగా తీసుకోవాలా, దీంట్లో కేస్ స్టడీగా తీసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా క్విడ్ ప్రోకో కేసులే కదండి. ఏంటి అని అంటే, ప్రభుత్వం ద్వారా పారిశ్రామికవేత్తలు లబ్ధి పొంది దొడ్డిదారిన వాళ్ళు వచ్చేసి జగతి పబ్లికేషన్ లో సాక్షిలో పెట్టుబడులు పెట్టారనేదే కదా జగన్మోహన్ రెడ్డి పైన ప్రధానమైన ఆరోపణ. సిమిలర్ సెన్స్ లో ఇక్కడ కూడా అవే ఆరోపణలు ఉన్నాయి. అదే ఆరోపణ ఏంటది? గ్రీన్ కో అనేటటువంటి సంస్థ బిఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో 41 కోట్ల రూపాయలు 2022లో ఇచ్చింది కాబట్టి 2023లో ఫార్ములా E1 కార్ రేసింగ్ స్పాన్సర్షిప్ ని గ్రీన్ కో దక్కించుకుంది అనేది ఈ కేసులో కొత్తగా వచ్చినటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్. అక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కదా ఈ విధమైనటువంటి ఆరోపణలోనే. మరి ఇక్కడ కూడా అదే ఆరోపణలు పట్టుకొస్తున్నారు అంటే, భవిష్యత్తులో ఈ ఆరోపణలు బేస్ చేసుకుని కేటీ రామారావు గారిని అరెస్ట్ చేస్తారా అనేటటువంటి ఒక లీగల్ డౌట్స్ మనకి ఇక్కడ ఖచ్చితంగా బయటకు వచ్చేటటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటి అనంటే, ఇప్పుడు 2 ఏసీబీ దర్యాప్తు ఒకవైపు అవుతుంది, మీకు ఈడీ దర్యాప్తు ఇంకొక వైపు అవుతున్నటువంటి సందర్భంలో 2 కూడా మీకు నోటీసులు పంపించారు విచారణకు హాజరుగామని. బట్ ఇవాళ జరిగిన పరిణామాల్లో ఏంటి అనంటే, ఏసీబీ విచారణకు హాజరవుతున్నటువంటి క్రమంలో కేటీ రామారావు గారు అలాంగ్ విత్ లాయర్స్ వెళ్ళారు. బట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక లీగల్ బౌండ్ ఏంటి అనంటే, ఒక వ్యక్తికి నోటీస్ సర్వ్ చేసింది ఏసీబీ, మీరు విచారణకు హాజరు కండి అనంటే, విచారణకు ఆ సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ తోటి ఆ పర్సన్ అటెండ్ అవ్వాలి. బట్ లాయర్లను తీసుకువెళ్ళాలి అని అంటే అది కోర్టు అనుమతి ఉండాలి. కోర్టు ఏం చెప్తుంది? కోర్టు అరెస్ట్ చేయొద్దని మాత్రమే చెప్పింది. ఒకవేళ విచారణకు సహకరించమని చెప్పింది. విచారణకు సహకరించేటటువంటి సందర్భంలో లాయర్ల సమక్షంలోనే విచారణ చేయాలని కోర్టు చెప్పలేదు. కాబట్టి
అక్కడ ఒక లీగల్ బౌండ్ ఉంటుంది. కాబట్టి ఏసీబీ లాయర్లను విచారణకు అనుమతించడానికి వాళ్ళు అనుమతించిన సందర్భంలో కేటీ రామారావు గారు వెనక్కి తిరిగి వచ్చేసారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది విషయం. రెండోది ఈడీ కేసులలో కూడా జనవరి 2 నాడు, జనవరి 3 నాడు మీకు కేఎల్ఎన్ రెడ్డి, బిఎల్ఎన్ రెడ్డిని కానీ అరవింద్ కుమార్ని కానీ అటెండ్ అవ్వమన్నారు. కానీ వాళ్ళు టైం కోరారు. కానీ రేపటి రోజున కేటీ రామారావు కూడా అటెండ్ కావాలని అడిగారు. బట్ ఇప్పటి వరకు టైం అడిగినట్టుగా ఈడీ విచారణకు అటెండ్ అవుతున్నట్టుగా అయితే సమాచారం లేదు. మొత్తం మీదనైతే ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక సెన్సేషనల్ కేసుగా మారింది. 2 వైపుల నుంచి దర్యాప్తు జరుగుతుంది. బట్ ఈ దర్యాప్తు మనమందరం ఏం కోరుకుంటున్నామంటే పొలిటికల్ మోటివేటివ్ దర్యాప్తు కాకుండా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి. పొలిటికల్ వెండక్టా కోసమో రాజకీయ కక్ష సాధింపుల కోసమో గనక చేస్తే ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం మొదట ఎస్టాబ్లిష్ చేసినటువంటి కేసు ఏంటది? ఇది ఎఫ్ఈఓ అనేటటువంటి విదేశీ సంస్థకి నిబంధనలకు విరుద్ధంగా, అంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు మీరు చెల్లింపులు చేశారు కాబట్టి అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పటి వరకు జరుగుతుంటే, రెండోది క్విడ్ ప్రోకా అనేటటువంటి ఒక డైమెన్షన్ ఈ కేసులో వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి. ఆ విధమైనటువంటి సంకేతాలు ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది. ఎందుకు అని అంటే అది నాకు తెలుసు, అది వెయిట్ చేయాల్సినటువంటి అంశం, ఇంకా క్లారిటీ అయితే రాలేదు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. శేషి గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. ఒకసారి పావని గారి దగ్గరికి వెళ్దాం. పావని గారు, క్విడ్ ప్రోకో అనేటువంటిది చాలా పెద్ద అంశంగా చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ క్విడ్ ప్రోకో అనేది ప్రూవ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా పిఎంఎల్ఏ యాక్ట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుద్ది. పిఎంఎల్ఏ యాక్ట్ కనుక పడిందంటే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేందుకు ఆస్కారాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ఎందుకంటే దీంట్లో 2 అంశాలు మనం చూడాలి. ఒకటి క్విడ్ ప్రోకో, 2 పిఎంఎల్ఏ. 3వ అంశం ఏంటంటే డే 1 నుంచి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం మెన్షన్ చేస్తున్నటువంటి మాట. ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ తనకు తానుగా చెప్పినటువంటి మాట ఏంటి, నేను మాట వరుసకి నేను చెప్పేశాను, నా మాటే ఆదేశం, అదేదో సినిమాలో చెప్పినట్టుగా వీళ్ళు డబ్బులు వేసేసారనేటువంటి మాట. ఇది తనకు తానే క్లియర్గా చెప్పుకున్నటువంటి మాట. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దేర్ ఇస్ నో డౌట్ వేర్ ఇన్ కేటీఆర్ ఎస్కేప్ అవ్వడానికి కూడా స్కోప్ కనబడట్లేదు కదా దీంట్లో. ఇప్పుడు బీజేపీ వాళ్ళు పక్కకు, అదే బీజేపీ అన్నగారు ఇందాక చెప్పిండ్రు, కాంగ్రెస్ సోదరి ఇందాక చెప్పింది, కేటీఆర్ గారు విచారణకు రమ్మంటే తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నారు అని మాటలు మాట్లాడుతున్నారు. ఆయనే తప్పించుకొని తిరగడం లేదు. ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిలాగా ఈ రోజు విచారణకు వెళ్ళిండ్రు. విచారణకు ఎవరు ఎందుకు అంటే లాయర్లను ఎందుకు అనుమతించమన్నారంటే, ఇదివరకు మాకు ఏదైతే నాయకులకు, మా మాజీ ఎమ్మెల్యే మీద జరిగిందో అదే విధంగా ఈయన మీద కూడా ఆరోపణలు చేస్తారు, అప్రూవర్ గా మారిండు, తీసుకున్నది నిజమే అనేసి నెగిటివ్ ప్రచారం చేస్తారు ప్రజలకి అనేసి మా లాయర్ల సమక్షంలో జరగాలి అని చెప్తున్నారు. అంతే తప్ప ఏంటిది లాయర్లను తీసుకెళ్లడం వల్ల ఏంటి అక్కడ నష్టం ఏం జరుగుతుంది? ఇంకొకటి, కేటీఆర్ గారు ఏదో చేసిండ్రు అని బట్ట కాల్చి మీదేసే బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిదంటే కేటీఆర్ గారు ఈ ఈవెంట్ ప్రముఖమైన ఈవెంట్, ప్రపంచంలో ఎక్కడా లేని, ఎక్కడా రాని ఎంతమంది మన హైదరాబాద్ కు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో ప్రయత్నించిండ్రో మనందరికి తెలుసు. ఈ ఈవెంట్ ఎక్కడ చేజారిపోతుందో అనేసి అప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయన మంత్రివర్గం తోటి గాని వాళ్ళతోటి విచారించకుండా 55 కోట్లను ఎంట్రీ ఫీజ్ గా కట్టడం జరిగింది. దాన్ని కూడా రివర్స్ గా ఏదో చేసి పావని గారు, దీంట్లో ఇంకొక అంశం టెక్నికల్ గా, సరే బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదని అనుకుందాం. ఆ టైంలో కేవలం పని చేసిన మంత్రుల లిస్ట్ చూసుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ తప్ప ఇంకెవరు కనిపించరు ఎవరికి కూడా తెలంగాణ సమాజానికి. ఒక ఫోన్ కాల్ చేసి అందరూ సంతకాలు పెట్టుకోమన్నా అదంతా పంపించిన తర్వాత పెట్టిపోయి ఉంటే అయిపోయేది కదా. ఇప్పుడు అప్పుడు జరిగిపోయింది, అది ఆ బిజీ షెడ్యూల్ వల్ల అది జరిగిపోయింది. అసలు గ్రీన్ కో ఎవరు? ఫార్ములా ఈ కార్ రేస్ లో సీజన్ 9 స్పాన్సర్ 110 కోట్ల దాకా ఖర్చు పెట్టింది. గిట్టుబాటు కాక ఒప్పందం నుంచి తప్పుకున్నది. తర్వాత ఏం జరిగింది? సీజన్ 10 కోసం ఒప్పందం చేసుకొని హెచ్ఎండిఏ ఫార్ములా ఈ నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓకు 54 కోట్లను చెల్లించింది. హెచ్ఎండిఏ ఇది చెల్లించడం వల్ల ఇప్పుడు మీరు అందరు ఏమంటున్నారంటే గ్రీన్ కో బిఆర్ఎస్ పార్టీకి 40 కోట్ల ఎలక్ట్రల్ బాండ్, 41 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ బిఆర్ఎస్ పార్టీకి అందించింది. ఇది క్విడ్ ప్రోకో అనేసి ఏదేదో చెప్తున్నారు. అవన్నీ అవాస్తవాలండి.
అక్కడ ఏంటిదంటే ఇప్పుడు ఈ రేసు వల్ల లాభమే జరగలే గ్రీన్ కో కంపెనీకి. అలా లాభం అంటే పావని గారు ఇక్కడ మీరు జరగలేదు, లాభం జరగకపోవడం వల్లనే తప్పుకోవడం జరిగింది కదా సెకండ్ సీజన్ కి. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎట్లా ఆరోపణలు చేస్తారండి? మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నష్టాల్లో ఉన్నటువంటి సంస్థ 40 కోట్లు బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఇచ్చింది? ఈ 40 కోట్లు ఇచ్చినందుకే 100 కోట్ల స్పాన్సర్షిప్ ఇచ్చిరా అనేటువంటిది కదా ప్రజా ప్రశ్న. అది ఆరోపణలు మాత్రమే. మొన్నటి వరకు ఏం చెప్పిండ్రు ఏంటంటే కేటీఆర్ గారు ఇది చేసిండ్రు అది చేసిండ్రు అని చెప్పిండ్రు. మళ్ళా తర్వాత ఎలక్ట్రల్ బాండ్ రూపకంగా ఇది జరిగింది, గ్రీన్ కో కంపెనీ పార్టీకి ఇవ్వడం జరిగిందని ఈ రోజు వార్త, అది ఈ రోజు బయట పెట్టిన వార్త. ఇప్పుడు వాళ్ళకి లాస్ వచ్చింది, మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీకి ఫండ్స్ రూపకంగా ఎట్లా ఇస్తారండి వాళ్ళు? ఎగ్జాక్ట్లీ ఇచ్చిరనేటువంటిది ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 350 కంపెనీల పావని గారు నేను ఒక మాట చెప్తా చూడండి. మీకు కావాలి అని అంటే ఆ గ్రీన్ కోకి ఇచ్చినటువంటిది మా దగ్గర కూడా ఆ ప్రూఫ్స్ ఉన్నాయి. ఏదైతే ఇవాళ గవర్నమెంట్ రిలీజ్ చేసిందో అది మా దగ్గర కూడా ఉంది. ఒకసారి ₹1 కోటి, ఒకసారి 2 కోట్ల చొప్పున మీరు కావాలి అని అంటే నేను లైవ్ లో కూడా టెలికాస్ట్ చేయగలను మా పీసీఆర్ కి చెప్పి. బట్ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఏదైతే 100 కోట్లు నష్టం వచ్చింది అనేటువంటి చెప్తున్నటువంటి గ్రీన్ కో అనేటువంటి సంస్థ 40 కోట్లు ఆ నష్టపడుతున్నటువంటి టైంలో కూడా 40 కోట్లు బీఆర్ఎస్ కి బాండ్ల రూపేణా ఎలా ఇచ్చింది అనేటువంటి సంస్థ. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓ అనే కంపెనీకి వెళ్ళి ఎఫ్ఈఓ దగ్గర నుంచి గ్రీన్ కోకి వచ్చి గ్రీన్ కో నుంచి ఇటు వచ్చింది అనేది కదా వీళ్ళు మొత్తుకుంటుంది. అవినాష్ గారు బాండ్స్ ఎప్పుడు ఇచ్చింది? అది 2022లో ఇచ్చింది. మనకు ఈ రేస్ వచ్చింది ఏంటిది ఎప్పుడు? 2023లో జరిగింది. అది ఎప్పుడో ఇచ్చిండ్రు. దాన్ని దీనిలోకి చేర్చడం ఏంటి అంటే 350 కంపెనీల ద్వారా 1350 కోట్లు వీళ్ళు కూడా ఎలక్ట్రల్ బాండ్ రూపకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. అన్ని రాష్ట్రాలల్లో అన్ని ఏసీబీ సంస్థల నుంచి మల్లికార్జున ఖర్గే మీద కూడా విచారణ జరగాలి. మరి డెఫినెట్ గా ఇక్కడ విచారణ జరగకపోవడానికి కారణం అన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు తప్ప ఎవరి మీద ఎవరు కేసులు వేయండి. ప్రజానాయకులు అంటేనే ఇలాంటివన్నీ వెలికి తీతలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ ఇంకో విషయం కూడా నేను చెప్తా. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ సమాజం కానీ క్లియర్గా ఎదురు చూస్తున్నది ఏంటంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఈరోజు క్లియర్గా ఇందాక శేషు గారు చెప్పినా నేను స్టార్టింగ్లోనే మెన్షన్ చేశా, నా ఇంట్రోలోనే మెన్షన్ చేశా, ఏసీబీ ఇచ్చినటువంటి ఏదైతే లెటర్ ఉందో, ఏసీబీ విచారణకి రమ్మన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటలో హైకోర్టు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం కూడా విచారణకి ఖచ్చితంగా హాజరయ్యి విచారణకు సహకరించమని కేటీఆర్ కి క్లియర్ గా గైడెన్స్ ఇచ్చింది. కానీ కేటీఆర్ ఏం చేశాడు? కేటీఆర్ కి వినండి పావని గారు, లెట్ మీ కంప్లీట్. కానీ హైకోర్టు ఎక్కడ కూడా అడ్వకేట్ ని తీసుకొని వెళ్ళండి అని చెప్పలేదు. ఏసీబీ ఇచ్చిన దాంట్లో కూడా మీకు అడ్వకసీ అనేటువంటిది అవైలబుల్ ఉందని చెప్పలేదు. తీసుకొని వెళ్ళొద్దని కూడా ఎక్కడ చెప్పలేదండి. అడ్వకేట్ ను తీసుకొని కూడా వెళ్ళొద్దు అని ఎక్కడ చెప్పలేదు. బట్ ఏసీబీ విచారణ నాకు తెలిసి మీకు ఇంకా బెటర్ ఐడియా ఉంటుంది. ఏసీబీ విచారణలో ఎప్పుడు సింగిల్ గానే వెళ్ళాలి అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ అ కోర్ట్ గైడెన్స్. ఇది చాలా క్లియర్ పాయింట్. ఏసీబీ విచారణ కానీ ఈడీ విచారణలో కానీ మాకు జరిగిన అనుభవాలను బట్టి మేము లాయర్లను తీసుకుపోవడం జరుగుతుంది. మాకు ఏదైతే పట్నం నరేందర్ గారి మీద జరిగిందో అదే విధంగా ఈయన మీద కూడా దుష్ప్రచారం చేస్తారనేసి తీసుకెళ్లడం జరిగింది. ముందస్తుగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోకపోతే ముందస్తుగా మా నాయకులందరినీ ఎందుకు నాయకుల అరెస్ట్లు ఎప్పుడు కేటీఆర్ ఎప్పుడైతే రిటర్న్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిండో అప్పుడే అరెస్ట్ చేశారు. ఉదయం పూట అరెస్ట్ చేయలేదు. నో ఇది రాంగ్. 5 o'clock అదే మన జిమ్ముకి వెళ్ళిన పాడి కౌశిక్ రెడ్డి గారిని, మా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ గారిని 5 గంటలకు అరెస్ట్ చేసిండ్రు. ఈ రోజు 50 మంది 60 మంది యువ నాయకులను 5 గంటలకే అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడం జరిగింది. హౌస్ అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఎందుకు ఇట్లా దేనికోసం ఇదంతా? రైట్. దీనికి సంబంధించి సమాధానం నాకు తెలిసి సంధ్యారెడ్డి గారు ఇస్తే బాగుంటుందేమో. ఉదయం 5 గంటలకు ఎందుకు అరెస్టులు చేశారనేటువంటిది. సంధ్య గారు సార్, మీరు ఇంత క్లియర్ గా చెప్పారు. అమ్మాయికి అవగాహన లేదు కేసులు ఇవంటే. వాస్తవానికి కూడా మనం ఏం అడ్వకేట్లం కాము. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి కేసు వేరు, కేటీఆర్ గారు కేసు వేరండి బాబు. ఇక ఏమైనా ఆర్గ్యూ చేస్తే ఆమె దుమ్మెత్తిపోస్తుంది, ఇక ఇష్టానుసారంగా మాట్లాడుతుంది మనుషుల మీద. నేను అనేది ఏంటంటే శేషు గారు చెప్తారు, వెంకటరెడ్డి గారు చెప్తారు, ఆ కేసుల గురించి ఆమెతో ఆమె నోరు మనం తట్టుకోలేము. పట్నం నరేందర్ రెడ్డి గారి కేసుకు కేటీఆర్ కేసు ఏమన్నా సంబంధం ఉందా? అట్లా మాట్లాడమని చెప్పిండ్రా సంధ్య గారు మీకు కాంగ్రెస్ నాయకులు? దుమ్మెత్తి పోస్తారంటే దేనికోసం దుమ్మెత్తి పోస్తున్నా? మీరు బాబు
మీరు మధ్యలోకి ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు నేను రాలేదు. నాకు అసలు ఇష్టం ఉండదు ఆమె మీరు నా గురించి మాట్లాడుతున్నప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు. నా నోరు గురించి మాట్లాడాల్సిన అర్హత నీకేంటి? అసలు నా నోరు గురించి మాట్లాడాల్సిన అర్హత నీకేంటి? వ్యక్తిగతంగా విమర్శించొద్దనేసే నిన్ను విమర్శించలే. ఈ రోజు వ్యక్తిగతంగా విమర్శించొద్దనేసే నిన్ను విమర్శించలేదు. ఓకేనా? పావని గారు గురించి నాకు బాగా తెలుసు. నీ నోరు గురించి నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. పావని గారు సంధ్య గారు ఒక మాట, ఇద్దరు ప్యానలిస్టులు ఇద్దరిని నేను కోరుకునేది ఒకటే, మనం ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఫోర్ సైడ్స్ లో స్పెషల్ గా ఈ డిబేట్స్ అవినాష్ గారు ఇప్పుడు ఆమె నేను అదే చెప్తున్నాను ఎలిగేషన్స్ అసలు నేను తీయలేదు. వేరే సబ్జెక్ట్ ప్రకారంగా తప్ప వేరే మాటలే నేను మాట్లాడలేదు. ఆమె నోరు అది మాట్లాడడం అసలు ఏంటి? అసలు ఆమె అదే చెప్తున్నాను పావని గారు. నేను చెప్పేది కూడా అదే, మన గెస్ట్లు ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళకూడదు. నాకు తెలిసి సమాధానాలు లేక వ్యక్తిగత విమర్శలకు ఎప్పుడైతే మనం వెళ్తామో అదే టైంలో వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు కాల్వ సుజాత అదే పని, ఈ సంధ్య అనేట అనేది కూడా అదే పని. సమాధానాలు చెప్పలేక వెళ్ళిపోయింది. 340 కంపెనీల నుంచి ఎలక్ట్రల్ బాండ్ రూపకంగా దాదాపుగా 1351 కోట్ల రూపాయలను వసూలు చేసిండ్రు వీళ్ళు. మరి వాటి మీద కూడా విచారణ జరపాలి కదా. మల్లికార్జున ఖర్గే మీద కూడా విచారణ జరపాలి కదా. వాళ్ళ మీద కూడా రైట్స్ చేయాలి కదా. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పలేక కదా పారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఇన్ఫాక్ట్ బీజేపీ నాయకులు కూడా మనతో పాటున్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు ఏసీబీ వస్తది, తర్వాత ఈడీ వస్తది. ఏంటిది? కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అంటే నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇట్లాంటి కేసుల మీద ఇరికిస్తున్నారండి. ఎలక్షన్ల ముందుగా కవితక్క గారిని ఏ విధంగా ఒక నిరాధారమైన ఆరోపణలు వేసి ఎవరో ఫోన్ కాల్స్ లా చెప్తే ఇక్కడ లిక్కరు అదేదో జరిగింది అని చెప్తే అది అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగింది? సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి పంపించిండ్రు. మళ్ళా పావని గారు ఒక మాట నేను చెప్తా కేసుల విషయంలో కేసు పెట్టగానే లేదా ఆరోపణలు రాగానే మనం దోషులం కాము. కోర్టులో ఒక మాట లెట్ మీ కంప్లీట్ ఇందాక కూడా ఇదే జరిగింది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయంలో మనం నిజంగా ఎక్కువ మాట్లాడకూడదు. నేను మాట్లాడకూడదు ఎందుకంటే దానికి మనం అర్హులం కాదు. కానీ కవిత విషయమైనా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా, ఇన్ఫాక్ట్ నేను ఒక మాట మెన్షన్ చేస్తా ఇక్కడ, నరేంద్ర మోడీ మీద కూడా గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ఆయన మీద కేసు రిజిస్టర్ అయితే మొన్నటిదాకా కేసుల చుట్టూ ఆయన కూడా తిరిగిండు. నన్ను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతుందని ఆయన చెప్పుకోలే కదా ఇప్పుడు. అమిత్ షా గారు తిరగలేదా? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఆ పదం అది మీకు కూడా మీరు అన్వయం చేసుకోండి అని నేను గుర్తు చేస్తా ఉన్నా. అమిత్ షా అయినా, మోడీ అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, కవిత అయినా, మీరైనా, ఇంకొకరైనా చట్టం పరిధిలో అందరం ఒక్కటే. వెయిట్ వెంకటరెడ్డి గారు మీరు ఆ కన్వర్జేషన్ అంతా వింటా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇట్స్ వెరీ సాడ్ దట్ ఒక పొలిటికల్ పార్టీ లీడర్ ఎప్పుడు కూడా ఇలా మాట్లాడలేక వెళ్ళిపోవడం అనేటువంటిది. వాళ్ళే దూషణలు మొదలెడతారు, వాళ్ళే వెళ్ళిపోతారు మధ్యలో నుంచి. హవెవర్ ఇక్కడ పావని గారు కావచ్చు లేదా కేటీఆర్ కావచ్చు, ఇవాళ ఉదయం పూట ఒక మాట అన్నారు. కేటీఆర్ అన్నటువంటి స్ట్రైట్ మాట చెప్తా, అతను తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత నేనే కాదు, మా పార్టీయే కాదు, అన్ని పార్టీలకి బాండ్స్ వచ్చాయి, గ్రీన్ కో నుంచి బీజేపీకి కూడా బాండ్స్ వెళ్ళాయి, అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా బాండ్స్ వెళ్ళాయి, మరి దాని మీద విచారణకి ఓపెన్గా మాట్లాడుకుందాం పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అనేటువంటి మాట్లాడుతున్నారు. విల్ బీజేపీ ఈజ్ రెడీ ఫర్ దాట్? వై నాట్ అండి, వై నాట్, డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలకు వచ్చినప్పుడు, ఇప్పుడు అన్ని పార్టీలో ఏ పార్టీ గవర్నమెంట్లు ఉంటే ఆ పార్టీకి ఇచ్చటోళ్ళు వస్తారు, మేము ఇస్తామని చెప్పి వస్తారు, తీసుకుంటారు. ఎందుకంటే అది మెయింటెనెన్స్ కోసం, వాటి కోసం, వీటి కోసం. ఏ ఒక్క పార్టీ కాదు కదా, అన్ని పార్టీలు ఉన్నాయి చెప్పాలండి. దాంట్లో పెద్దగా డిస్కషన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ ఒకవేళ నిజంగానే తీసుకోకపోతే అది వేరే రకంగా ఉంటుంది, నెగటివ్ గా ఉంటుంది కదా తప్పితే. సో నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరైనా కూడా మా గవర్నమెంట్ లో ఉంటారా, మంత్రులా, లేకపోతే ముఖ్యమంత్రి ఇంకొకరా, చట్టం పరిధిలో అందరూ కూడా సమానులే. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఏ టైంలో ఏది వచ్చినా కూడా ఆరోపణలు వచ్చినాయి అంటే దానికి సహకరించాలి, కోఆపరేట్ చేయాలి. ఒకవేళ నిజంగానే దోషి కాకపోతే నిర్దోషి అవుతారు కదా, డెఫినెట్ గా బయటకు వస్తారు కదా. ఎప్పుడైనా విచారణ జరిగినప్పుడు డెఫినెట్ గా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు క్లియర్ కట్ గా అక్కడ జరిగింది అని చెప్పి ఏసీబీ వాళ్ళు కేసు పెట్టారు.
తర్వాత అక్కడ ఏసీబీ విచారణకు రమ్మని చెప్పారు, ఈ రోజు వచ్చారు. కానీ నాకు లాయర్ తీసుకుపోతాను, లాయర్ తోటే వసిపోతాను అని చెప్పేస్తే అది మళ్ళీ అది అక్కడ కోఆపరేట్ చేస్తున్నట్టు కనబడతలేదు, అక్కడ మళ్ళీ వెనక్కి వస్తున్నట్టు కనబడతా ఉంది. అంతకుముందు ఏం చెప్పారు, ఈ కేసులన్నీ రాకముందు నా మీద కావాలని పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, కావాలని చేస్తున్నారు ఇదంతని చెప్పేసి, ఒకవేళ జైల్లో పోతే నన్ను అరెస్ట్ చేస్తే జైల్లో పోతా, అక్కడ యోగా చేస్తా, బయటకు వస్తా, స్లిమ్ అయి వస్తా, ఇవన్నీ కూడా మాటలు కాదు చెప్పడం. కావాల్సి ఆరోపణ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఫేస్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన ఒక ఆదర్శంగా ఉండాలి చెప్పాలంటే. ఆయన ఒక మంత్రిగా పనిచేసిండు, ఒక ఉద్యమంలో కూడా పనిచేసిండు. అలాంటి వాళ్ళు మరి మిగతా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆదర్శంగా ఉండాల్సింది పోయి, నేను ఎంతసేపు ఉన్నా కూడా నా మీద ఆరోపణ వచ్చింది కాబట్టి నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను క్వాష్ పిటిషన్ వేసుకుంటా హైకోర్టులో, పెద్ద పెద్ద లీడింగ్ లాయర్ తీసుకొచ్చి వేసుకుంటా అంటే ఈ సామాన్య ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారండి? ఏ విధంగా ఆలోచిస్తారు చెప్పండి? తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా ఏదో తప్పించుకునే ధోరణి కనిపిస్తుంది అంటారు కదా. సో నేను అదే అంటూ ఉన్నాను, దానికి ఎందుకు వెనక్కి తగ్గుతా ఉన్నారు? లాయర్ని తీసుకొని ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? రెండవది, ఇక్కడ 2022లో ఇది బాండ్స్ రూపంలో 41 కోట్ల రూపాయలు గ్రీన్ కో కంపెనీ ద్వారా మరి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఒక నిజంగానే 2022లో వస్తే 2023లో ఇప్పుడు ఏది ఈ ఫార్ములాకి రేస్ జరిగింది, దానికి ఆ బాండ్ల రూపంలో ఏదైతే 41 కోట్ల రూపాయలు ఇచ్చారో బీఆర్ఎస్ పార్టీకి, దాని ప్రతిఫలంగానే మరి ఈ కార్స్ రేసు కాంట్రాక్ట్ దక్కిందా గ్రీన్ కో కంపెనీ అనేది ఇప్పుడు రుజువు చేయాలి. ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ క్విట్ ప్రోకో కానీ లేకపోతే ఇక్కడ నుంచి లండన్ బేస్డ్ కంపెనీకి 55 కోట్ల రూపాయలు ఏవైతే వెళ్ళినాయో అవన్నీ కూడా ఫారిన్ కరెన్సీ వెళ్ళాయి కాబట్టి మరి అక్కడ మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా? అందుకనే ఈడీ కూడా మరి ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు పెట్టింది, సో రిజిస్టర్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే ఈ 55 కోట్లు లండన్ బేస్డ్ కంపెనీకి వెళ్ళిందా, ఇంకొక వేరే అకౌంట్లోకి వెళ్ళిందా, అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి ఏమైనా వచ్చిందా, ఇండియాకి వస్తే ఏ అకౌంట్లోకి వెళ్ళింది అనేది మెయిన్ ఇప్పుడు ఈడీ విచారణలో చేయాల్సింది. అందుకే ఈడీ విచారణ కూడా అనుకుంటా 9th ఎప్పుడు పిలిచారు అనుకుంటా, 7th ఈడీ రేపు ఉంది, 9th అగైన్ ఈసీబీ ఉంది, రేపు పిలిచారు. దాన్ని కూడా కోఆపరేట్ చేయకుండా వెనక్కి పోతే మళ్ళీ తెలంగాణ ప్రజలు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. డెఫినెట్ గా నిర్దోషి అయితే వెళ్ళాలి, ఒకవేళ కాదు పోదు నిర్దోషులు అయితే బయటకు వచ్చేస్తాడు కదా ఆటోమేటిక్ గా. ఏ ఆధారం లేకపోతే బయటకు వచ్చేస్తారు. ఎక్కడో ఏదో ఆధారం ఉండబట్టే అటు క్వాష్ పిటిషన్ కానీ ఈ రోజు ఏసీబీ విచారణకి సహకరించకపోవడం కానీ, రేపొద్దున మళ్ళీ ఇంకా రేపు చూడగలుగుతాం ఏం జరుగుతుంది అనేది. ఇవన్నీ కూడా ఏంటంటే నేను అనేది ఏంటంటే డెఫినెట్ గా ఏదైనా కేసు రిజిస్టర్ అయినప్పుడు లేకపోతే ఆరోపణలు వచ్చినప్పుడు అది ఆదర్శంగా, ఎందుకంటే బీఆర్ఎస్ లో ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఒక బాధ్యత మంత్రిగా ఉన్నాడు, కానీ వెనక్కి తగ్గకుండా ముందుకెళ్ళి విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటకు వస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తారు కదా. ఎవరు కాదంటారు చెప్పండి? మంచిదే కదా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు మోడీ గారి మీద కానీ లేకపోతే ఇంకొక వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కేసులు అయినప్పుడు మరి ఇప్పుడు మాజీ మంత్రిగానే ఉన్నారు కదా, ఎందుకు భయం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వెళ్ళాలి కదా, వెళ్ళి నిరూపించుకోవాలి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్కేపింగ్ నేచర్ కనబడతా ఉంది. తెలంగాణ ప్రజలకి ఒక వేరే మెసేజ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చేయకుండా ముందుగా కోఆపరేట్ చేయాల్సిందిగా నా భావన. రైట్ శేషు గారు, ఇందాక పాస్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూ చేద్దాం. బట్ ఒక్క మాట చెప్పండి నాకు, దీంట్లో పిఎంఎల్ఏ యాక్ట్ నాకు ఎక్కడో కనిపిస్తూ ఉంది క్లియర్గా. ఎందుకంటే వెన్ ఈడీ ఎంటర్డ్ ఇన్ టు దిస్, నాకు అక్కడే ఆ రోజే అనిపించింది చాలా క్లియర్గా, ఎక్కడో పిఎంఎల్ఏ యాక్ట్ కూడా దీంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యేందుకు చాలా పెద్ద స్కోప్ కనిపిస్తూ ఉంది అని. ఎందుకంటే కవిత అరెస్ట్ అప్పుడే చాలా క్లియర్గా, అప్పటి వరకు చాలా తక్కువ మందికి తెలుసు పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ఏంటి అనేటువంటిది. కవిత అరెస్ట్ తర్వాత పిఎంఎల్ఏ యాక్ట్ అనేటువంటి దాన్ని చాలా పెద్ద ఎత్తున దేశమంతా చదివి చూసింది, అసలు పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ఏంది, ఇది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేటువంటిది. ఇక్కడ కూడా ఈ ఫార్ములా ఈ రేస్లో కూడా అదే కనిపిస్తూ ఉంది ఈడీ ఎంట్రీ తర్వాత. అవినాష్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు ఒక్క నిమిషం తర్వాత ఆన్సర్ చెప్తాను. ఈ ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది, మీకు కూడా అవగతమయ్యే ఉంటుంది. ఇవి చట్ట విరుద్ధం కాదు కానీ రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా చెప్పింది కదా. కేటీ రామారావు గారు ఏం చెప్తున్నారంటే, ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో ఒక పార్టీ విరాళాలు సేకరించడం చట్ట విరుద్ధం కాదని చెప్తున్నారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అని
ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా మీరు విరాళాలు సేకరించకూడదు అనేటటువంటి ఒక స్పష్టమైన తీర్పు ఇటీవలనే ఇచ్చింది, లోక్సభ ఎన్నికలకు ముందు ఇచ్చింది అన్న విషయం మనకు తెలుసు. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటి అంటే ఈ కేసులో ఎప్పుడైతే ఏసీబీ కేసు కట్టిందో, ఇది తెలంగాణ హైకోర్టులో కేటీ రామారావు గారికి రిలీఫ్ దొరికిందో ఇమీడియట్ గా ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయ్యేసరికి ఒక అనుమానం ఏమొస్తుందంటే కేటీ రామారావు గారిని ఇబ్బంది పెట్టడానికే ఈ కేసులో అన్ని కోణాలను వెతుకుతున్నారా అనేటటువంటి ఒక అభిప్రాయం కలిగింది. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎప్పుడు అప్లై అవుతుందంటే కవిత కేసులో ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత, విచారణ చేసిన తర్వాత, అరెస్టులైన తర్వాత కవిత దగ్గరకు వచ్చేసరికి పిఎంఎల్ఏ యాక్ట్ అప్లై అయింది. కానీ ఇంకా ఈ ఈడీ కేసులో విచారణ దశలోనే ఉంది. ఆ విచారణకే కదా జనవరి 7వ తారీఖు నాడు కేటీ రామారావు గారిని పిలిచింది. విచారణ జరిగిన తరువాత పిఎంఎల్ఏ యాక్ట్ పెట్టేటటువంటి అవకాశం, అదే ఆ విచారణలో వాళ్ళకి దొరికినటువంటి ఆధారాల మేరకే పిఎంఎల్ఏ యాక్ట్ పెడతారనేటటువంటి విషయం. పిఎంఎల్ఏ యాక్ట్ పెట్టారంటే అరెస్ట్ తప్పనిసరి అవుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది 3rd. 4th విషయం ఏంటి అనంటే పావని గారు గమనించాల్సింది ఏంటంటే చట్టం న్యాయం 2 ఉన్నాయి ఈ కేసులో. తను చట్టం మాత్రమే మాట్లాడుతున్నారు, న్యాయం గురించి మాట్లాడలేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. మీకు క్విడ్ ప్రోకో ఎందుకు అనుమానం వస్తుంది? 2022లో గ్రీన్ కో 41 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో బీఆర్ఎస్ కి ఇచ్చింది. దాని తరువాత కదా 2023లో గ్రీన్ కో స్పాన్సర్షిప్ సంపాదించింది. కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నా క్విడ్ ప్రోకో జరిగిందా అనే ఒక అనుమానాన్ని ఏసీబీ వ్యక్తం చేస్తూ ఆ కేసు కట్టింది, విచారణకు రమ్మంటుంది. బట్ అది జరిగినప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ జరిగి ఉంటే నిరూపణ కూడా కాదు. ఎందుకనంటే ఇట్లాంటి కేసులు నిలబడవండి. మీరు అరెస్టులు జరుగుతాయి. అరెస్టులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులో 16 నెలలు జైల్లో పెట్టారు కదా, మరి మళ్ళీ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఏమన్నా చేయగలిగారా? కేసు తేలియా? సంవత్సరాల తరబడి కేసులు సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయండి. ఇన్ఫాక్ట్ ఆయన 5 ఏళ్ల పాటు కనీసం నాంపల్లి కోర్టుకు కూడా పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి కేసులలో జరిగేది చెప్తాను నేను. ఇట్లాంటి కేసుల్లో ఆరోపణలు ఉంటాయి, అరెస్టులు జరుగుతాయి, కానీ నిలబడవండి కేసులు. ఎందుకనంటే క్విడ్ ప్రోకో జరిగినట్టు ఆధారం ఉండదు, పాయింట్ నెంబర్ 1. తర్వాత మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా ఆధారం దొరకదు. మరి దొరకనప్పుడు ఎట్లా అవుతుందండి కేసు? మీరు అదే చట్టం ఏం చెప్తుంది అనంటే, చట్టము ఏం చెప్తుంది, ఏసీబీ ఏం చెప్తుంది? చట్టం అంటే ఏసీబీ ఏం చెప్తుంది? కేటీ రామారావు గారు మీరు ఈ విషయంలో విచారణకు రావాలని చెప్తుంది. నేను లాయర్లు పెట్టుకొని వస్తా అంటే కుదరదు. అదెవరు చెప్పాలా? న్యాయం చెప్పాలా. న్యాయం ఏం చెప్తుంది? కేటీ రామారావు గారికి మీరు కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వాలా. ఆ ప్రివిలేజెస్ ఏంటంటే అరెస్ట్ చేయకూడదు, మీరు విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో అలాంగ్ విత్ అడ్వకేట్స్ లాయర్లతోటి విచారణ చేయాలి, లాయర్ల కన్సర్న్లోనే చేయాలని న్యాయం చెప్పాలా. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది కాబట్టి మేము తీసుకొని వస్తామంటే కుదరదు. అందుకే మీ చట్టానికి న్యాయానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ని మనం చూడాలా. బట్ వాళ్ళు చేస్తుంది పొలిటికల్ మోటివేషనే, వీళ్ళు చేస్తుంది పొలిటికల్ మోటివేషనే. బట్ ఇట్లాంటి కేసులలో అరెస్టులు జరుగుతాయి, ఆరోపణలు ఉంటాయి, కానీ శిక్షలు పడేటటువంటి అవకాశం ఉండదు, లేకపోతే నేరం రుజువు అయ్యేటటువంటి సాక్ష్యాలు కూడా దొరకవు. కాబట్టి ఇది ఒక పొలిటికల్ గా ఒక డ్రామా మొత్తం జరుగుతుంటది, పొలిటికల్ గా నష్టం జరుగుతుంది. ఒకవేళ ఈ కేసులో కనుక ఏ విధమైనటువంటి దొరకకపోతే సానుభూతి కూడా దొరుకుతుంది. అంటే 2 రకాలైనట్టు, ఒక కత్తికి 2 వైపులా పదును దొరికినట్టుగా. అంటే జైలుకు పోయించినందుకు రామారావు గారు హీరో అవుతారు, సింపుల్ గా చెప్పాలంటే. దీని అట్లా అంటే కేటీ రామారావు గారికి సానుభూతి దొరికే అవకాశం ఉంటది. ఇటు వైపుకి వచ్చేసరికి వీళ్ళందరూ కరప్షన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటటువంటి ఒక డ్యామేజ్ కూడా పార్టీకి తాత్కాలికంగా జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు అరెస్ట్లు అయిన తర్వాతనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయింది. ఎట్లా అయినారు? సానుభూతి వచ్చింది. సానుభూతి ఏమొచ్చింది? ఇన్ని కేసులు పెట్టారు, ఏ కేసులో కూడా తన్ని దోషిగా తేల్చలేకపోయారు అనేటటువంటి ఒక విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధించిందని ఒక అభిప్రాయం కలగటం వల్లనే బంపర్ మెజార్టీ తోటి ముఖ్యమంత్రి అయిండు. రీసెంట్ కవిత కేసులో కూడా మాజీ సీఎం, ఇప్పుడు ప్రస్తుతం సీఎం. అంతే. అదే ఇప్పుడు కవిత కేసులో కూడా ఏంటి అని అంటే పిఎంఎల్ఏ యాక్ట్ అప్లై అవ్వటానికి చాలా తతంగం జరిగింది. కవిత తర్వాత అరెస్ట్ ఏం జరిగింది? మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత ఏం జరిగింది? కేజ్రీవాల్. అట్లా వెళ్ళింది కేసు. కానీ దానికంటే ముందు చాలా మంది అప్రూవల్స్ గా మారారు కదా ఈ కేసులో. బట్ ఈ కేసులో విచారణ ప్రాథమిక దశలోనే ఉంది, బట్ అరెస్ట్ అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి.
అరెస్ట్ అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి. Right, పెట్టిన right. కేసులన్నీ కూడా అరెస్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ సాక్ష్యాలు ఎక్కడ దొరుకుతాయి? నిరూపణ ఎక్కడ? రైట్ శేషి గారు. రామారావు గారు చెప్తుంది కూడా అదే. ఓ 3 నెలలో 4 నెలలో నన్ను జైల్లో పెడితే మంచిగా అక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని ట్రిమ్ అయిపోయి మళ్ళీ స్లిమ్ అయిపోయి బయటకు వస్తాను అన్నాడు ఆయన. రైట్ వెంకటరెడ్డి గారు. కోఆపరేట్ ఎందుకు చేయట్లేదు అవినేష్ గారు? కోఆపరేట్ ఎందుకు చేయట్లేదు? ఒకవేళ జైలుకి పోవాలనుకుంటే జగన్ లాగానో లేకపోతే రేవంత్ రెడ్డి గారు లాగా వాళ్ళలాగా ఎందుకు వెళ్ళాలనుకోవట్లేదు? వెంకటరెడ్డి అన్న గారు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాము, ఖచ్చితంగా అంటే సహకరిస్తాము, విచారణకు సహకరిస్తాము ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి అనేటైనా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు, లేనిపోని నిందారోపణలు చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ ఇంకా బురద జల్లే ప్రయత్నాలు చేస్తాడో అనే భాగంగానే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ను జనాలకు తీసుకుపోతాడు అనే భాగంగానే మేము లాయర్లను తీసుకుపోతామని చెప్పడం జరిగింది. సామాన్య ప్రజలకు కూడా, తెలంగాణ సమాజానికి, చిన్న పిల్లలకు కూడా అర్థమైపోయింది. ఏం చేస్తారంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారట, ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏదీనికి ధీటుగా సమాధానాలు ఇస్తున్నాడు, ఎదుర్కొంటున్నాడు, అది అని సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది అన్న. పవన్ గారు ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు ఒక ప్రివిలేజ్ ఇచ్చింది, వచ్చేసరకు అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఒక బ్యాండ్ ఇచ్చింది కదా. కాబట్టి అరెస్ట్ అవ్వడానికి అవకాశం లేదు. బట్ ఇక్కడ అరెస్ట్ కావడానికి ఇంకొక అవకాశం ఏంటంటే ఈడీ దర్యాప్తు. రేపు ఉంది కదా ఈడీలో. అదే బట్ దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇప్పటి వరకు కేటీఆర్ దగ్గర నుంచి లేదు. విల్ కేటీఆర్ గో ఆర్ నాట్ అనేటువంటి స్టేట్మెంట్ ఇంకా కేటీఆర్ దగ్గర నుంచి లేదు. బట్ హవెవర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై ప్యానలిస్ట్, వెంకటరెడ్డి గారికి, శేషి గారికి, సంధ్యారెడ్డి గారికి, పావని గారికి. సంధ్యారెడ్డి గారి మధ్యలో వెళ్ళిపోవడం ఒక్కటే కాస్త బాధాకరం, ఎందుకంటే సమాధానాలు ఉండి ధైర్యంగా మాట్లాడి ఉంటే బాగుండేది మేబీ కాంగ్రెస్ పార్టీ. ఏంటంటే రేవంత్ రెడ్డి శిష్యులు అనిపించుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళే తిడుతున్నారు, మళ్ళీ వాళ్ళే బురద చల్లుతున్నారు. ఏంటంటే నోరుకు భయపడుతుంది. ఈ రోజు నేను ఏది అన్నది కూడా లేదు ఆమెనే అనవసరంగా నోరు పారేసుకొని వెళ్ళిపోయింది సమాధానాలు లేక. రైట్, థ్యాంక్ యూ ఫర్ మై ప్యానలిస్ట్. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్ట్రైట్, ఫోర్ సైట్స్ టీవీ నమ్మేది కానీ ఫోర్ సైట్స్ టీవీ ఎప్పుడు చెప్పేటువంటిది చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి, న్యాయం తన పని తను ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్ తను ఇస్తానే ఉంటుంది. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, యాజ్ ఆఫ్ నౌ ఏసీబీ కేసులో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేటీఆర్ అరెస్ట్ అయ్యేందుకు ఆస్కారం అయితే లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ద ఫైనల్ జడ్జిమెంట్ కమ్స్ ఫ్రమ్ ద హైకోర్టు ఇచ్చేటువంటి గైడెన్స్ మీదే ఏసీబీ ఉంటుంది. అయితే ఈడీ కేసులో మాత్రం కేటీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్తాడా లేదా అనేటువంటి క్వశ్చన్. కేటీఆర్ కనుక సుప్రీంకోర్టు వెళ్ళి అక్కడ నుంచి ఏదైనా గైడెన్స్ తెచ్చుకుంటే మేబీ అరెస్ట్ ఆగిపోవచ్చు లేదా అరెస్ట్ అవ్వచ్చు. ఈ 2 అంశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. ఒకటి మాత్రం వాస్తవం, కేటీఆర్ ఇవాళ విచారణకి సహకరించకపోవడం నిజంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద అంశంగా చర్చనీయాంశంగానే ఉంది. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.